గోదావరికని పట్టణంలో ఇళ్ల ముంగిళ్లలో రథం ముగ్గులతో కనుమశోభ సంతరించుకుంది. మకరంలోకి ప్రవేశిస్తున్న తరుణంలో సూర్యుడు దక్షిణం నుండి ఉత్తరం వైపుగా దిశను మార్చుకొని వెళ్తున్న సందర్భంగా సూర్యునికి స్వాగతం పలుకుతూ మహిళలంతా కనుమ రోజున రథం ముగ్గులను వేశారు. గోదావరికని పట్టణంలో మహిళలకు ఇళ్ల ముంగిళ్లలో రథం ముగ్గులు వేసి కనుమ పండుగ సంతోషాలను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సంక్రాంతి పర్వదిన 3 రోజుల ప్రాముఖ్యతపై రామకుండం బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు వజ్జ వెంకటేశ్వర్లు క్షుణ్ణంగా వివరించారు. ఈ సంక్రాంతి పండుగ అనేది 3 రోజుల పండుగ. మొదటి రోజును భోగి అని పిలుస్తాము. ఈరోజు చలికాలము ఎక్కువగా ఉండడం వల్ల భోగి మంటలు వేసుకొని ఈ పాత సామాన్లన్నిటిని కూడా అగ్గి లోపల పూర్తి చేసి కొత్త వస్తువులకు ప్రతీకగా, అంటే మనకు ఇప్పుడు కొత్త పంట రావడము ఈ సందర్భం లోపల జరుగుతుంటుంది. భోగి పండుగ జరుపుకుంటాం. రెండోది సంక్రాంతి. సంక్రమణం 12 సంక్రమణాల లోపల ముఖ్యంగా మకర సంక్రమణం ఒకటి. మకర సంక్రమణానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి అంటే ఉత్తరాయణ పర్వకాలము, అంటే ఇది దేవతాకాలము అంటాం. ఉత్తరాయణ కాలం అనేది దేవతాకాలము. దేవుళ్లకు ఒక సంవత్సరం అయితే ఒక రోజు, అందులో పగటి కాలమును ఉత్తరాయణమని, రాత్రి కాలము దక్షిణాయనం అని పిలుస్తాం. ఈ మకర సంక్రమణం గురించి విజయకల్ప ధ్రువం లోపల చాలా చక్కగా వివరించబడ్డది. ఈ మకర సంక్రమణం ఉత్తరాయణ పర్వకాలంలో ఎవరైతే స్నానం చేయరో వాళ్ళు గాడిద జన్మను ఎత్తుతారని శాస్త్రం చెప్తుంది. కనుమ పండుగ అనేది ముఖ్యంగా దేనికి సంబంధించినది అంటే పంట పొలాలకు సంబంధించినది. ఇది ఒక పశువులకు సంబంధించినది. 3వ రోజు ఈ మకర సంక్రాంతి పెద్ద పండుగ అని కూడా అంటారు. ఎందుకంటే ఈరోజు పితృదేవతలకు తర్పణాలు ఇవ్వడము, శ్రాద్ధాది కార్యక్రమాలు, షెన్నవదులలో ఒక శ్రాద్ధము ఉంటుంది కనుక దీన్ని పితృదేవతలకు సంబంధించిన పండుగ కూడా చెప్తాము. కానీ ఈరోజు ఆడవారైతే గౌరమ్మను చేసుకొని 13 నోములకు తక్కువ కాకుండా ముత్తేదలకు ఇచ్చి వ్రతాన్ని చేసుకుంటుంటారు. అందుకే ఇది కనుమ పండుగ చాలా విశిష్టమైనది. రంగవెల్లిలతో అలంకరణ చేసుకొని ఆ సూర్య భగవాను ఆరాధిస్తాం. సూర్య భగవానుడు ప్రవేశించే రథము ఉత్తరం వైపు ప్రయాణిస్తుంది. ఆ స్వామి వారిని రంగవల్లితో అంటే ముగ్గులతోని ఆ రథముతోని సప్త అంటే 7 గుర్రాలు కలిగిన రథం పైన ఆయన ప్రవేశిస్తుంటాడు. అటువంటి రంగవెల్లిని గిట్ట వేసినట్టయితే ఉత్తరాయణ పర్వకాల లోపల ఆ సూర్యుని అనుగ్రహము ఎల్లవేళ వీళ్ళపైన ఉంటుంది. ఆరోగ్యమును కూడా సిద్ధింపజేస్తుంది.